మాథ్యూ 14:31, మత్తయి సువార్త 14:31. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. ఓకే, ఒక్కొక్కసారి నీకు అల్ప విశ్వాసం ఉన్నా, నువ్వేదో గొప్ప విశ్వాసం ఉన్నట్టు రిస్క్ తీసుకున్నావు అనుకోండి, గాడ్ విల్ హెల్ప్ యూ. ఇక్కడ పేతురుకి అంత విశ్వాసం లేదు, కానీ అతను కొంచెం విశ్వాసం ఉంది, బయలుదేరి వచ్చాడు, మధ్యలో మునిగిపోయాడు. అప్పుడు యేసు ప్రభువు చేపట్టుకొని లాగి, అల్ప విశ్వాసి ఎందుకు భయపడ్డావు అంటున్నాడు. సో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ లిటిల్ ఫెయిత్ అండ్ రిస్క్ ఇట్, థింకింగ్ దట్ యూ హ్యావ్ బిగ్ ఫెయిత్, గాడ్ విల్ హెల్ప్ యూ, బికాస్ గాడ్ ఈస్ ద హెల్పర్ ఆఫ్ ఫెయిత్. ఎందుకంటే ఆ విశ్వాసాన్ని ఆరంభించేవాడు, ముగించేవాడు ఆయనే. ద వన్ హూ బిగాన్ ఫెయిత్ ఈస్ గాడ్. It's worth taking risk sometime, but you can try faith, it will work for you. Little things than big things. Okay, లూకా సువార్త 17:5, Luke 17:5. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, చూడండి, విశ్వాసాన్ని ఆరంభించింది ఆయనే, అందుకని ఆయన అడుగుతున్నారు ఏమని, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. లార్డ్, ఇంక్రీజ్ మై ఫెయిత్. యూ క్యాన్ ప్రే టు గాడ్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. నీకు విశ్వాసం పెరిగిందనుకోండి, సమస్తము సాధ్యమయ్యేటట్టు ఉంటుంది. సో విశ్వాసము వల్ల సమస్తము సాధ్యము. సో విశ్వాసం పెంచే కొలిది యూ క్యాన్ సాల్వ్ మెనీ థింగ్స్ బై ఫెయిత్. పీపుల్ హూ వర్క్అవుట్ దేర్ ఫెయిత్ ఈవెన్ విత్ లిటిల్ ఫెయిత్ విల్ నెవర్ ఫెయిల్. ఫెయిత్ కెన్ ఇంక్రీజ్. ఈ వాక్యం ద్వారా మీ విశ్వాసము బాగా పెరుగును గాక. ఫెయిత్ ఈజ్ పవర్ఫుల్. విశ్వాసము దేవునిది. ఫెయిత్ ఈజ్ గాడ్స్ ఎబిలిటీ. విశ్వాసం అనేది దైవశక్తి. ఫెయిత్ ఈజ్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్. విశ్వాసం అనేది దేవునికి సహాయము చేయటం. God helping you is faith. He's a big God. God can help you. You see that now? లోకములో ఎంత కష్టపడి ఎన్ని డెవలప్ చేసుకున్నా, విశ్వాసం డెవలప్ చేసుకుంటే ఇట్స్ వెరీ పవర్ఫుల్. సో ఫెయిత్ కెన్ గివ్ యూ బ్యాక్ ఈవెన్ డబుల్, ఈవెన్ ట్రిపుల్. సో ఫెయిత్ ఈస్ మోర్ పవర్ఫుల్. యూ క్యాన్ డెవలప్ ఫెయిత్. నీ సమయాన్ని నువ్వు వెచ్చించి విశ్వాసాన్ని పెంచుకోవచ్చు. ఇందాక చూస్తే వాళ్ళు ప్రార్థన చేశారు, ప్రభువా మా విశ్వాసాన్ని పెంచు అని. యూ కెన్ ఆస్క్ గాడ్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. లూకా 22:32, Luke 22:32. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. ఇక్కడ యేసుప్రభువు వారు అంటున్నారు, నేను ప్రార్థించాను నీ విశ్వాసం తప్పిపోకుండా. సో ప్రేయర్ కెన్ ఇంక్రీజ్ ఫెయిత్ అండ్ ప్రేయర్ క్యాన్ స్టాప్ యూ ఫాలింగ్ ఫ్రమ్ ఫెయిత్. సో ప్రార్థన అనేది మరి విశ్వాసంలో పడిపోకుండా కాపాడుతుంది, విశ్వాసం పెరగడానికి ఉపయోగపడుతుంది. యూ నీడ్ టు ఆస్క్ గాడ్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. అదే మీ సహోదరుడిదో, మీ ఇంట్లో నీ భర్తదో, బంధువులతో విశ్వాసం పడిపోతుంది అనుకోండి, యూ క్యాన్ ప్రే. నువ్వు ప్రార్థించి వాళ్ళ విశ్వాసంలో పడకుండా ఉండొచ్చు. ప్రేయర్ క్యాన్ స్టాప్ సంబడీ ఫ్రమ్ ఫాలింగ్ ఫ్రమ్ ఫెయిత్. సో ఫెయిత్ ఇస్ కనెక్టెడ్ టు ప్రేయర్. లెట్స్ రీడ్ Matthew 8:26. అందుకాయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. మరి అల్ప విశ్వాసం అంటే మరి ఆ ఏరియాలో జ్ఞానం లేకపోవడం. The area that to think that God will not work will give you fear. దేవుడు ఇది నాకు చేయలేడు అనుకుంటే ఆ ప్రాంతంలో నీకు భయం వస్తుంది. చూడండి Matthew 16:8, మత్తయి సువార్త 16:8. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు. చూసారా, when Jesus perceived, said unto them, O you of little faith, అల్ప విశ్వాసులారా ఎందుకు మీలో మీరు ఆలోచించుకొనుచున్నారు. ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే why reason you among yourself. So reasoning will come. Arguments will come when there is little faith. గొడవలు వస్తాయి, భేదాలు వస్తాయి when there is little faith. అల్ప విశ్వాసం మరి మనం చూస్తే కొరింథీయుల సంఘం అల్ప విశ్వాసం. మరి అల్ప విశ్వాసులకి లోకంలో ఉండే వాళ్ళకి తేడా ఉండదంట. మరి మారు మనసు పొంది అల్ప విశ్వాసం ఉన్న వాడికి, మారు మనసు పొందని పాపికి ఇద్దరికి తేడా ఉండదంట. అందుకే విశ్వాసం పెరగడం చాలా ప్రాముఖ్యమైనది. మరి విశ్వాసం కొద్దిగా ఉంది కాబట్టే లోకానికి సంఘానికి తేడా తెలియట్లేదు. అల్ప విశ్వాసం. ఈ వాక్యం తర్వాత కొంతమందిలో ప్రత్యేకత రాబోతుంది. మీ విశ్వాసం పెరుగుతుంది. వెన్ యువర్ ఫెయిత్ గ్రోస్ యూ డిఫరెన్షియేట్. మరి శిష్యులు ప్రార్థించారు, అయ్యా మా విశ్వాసం పెంచు. మరి వాళ్ళు భయపడిపోయి పారిపోయారు ఆయనతో ఉండి. కానీ తర్వాత ఏం చేశాడు ఆయన, మీరు ప్రార్థించండి అని చెప్పాడు. వాళ్ళు యెరూషలేములో ఉండి ఎక్కడికి వెళ్లకుండా ప్రార్థించారు. వారి విశ్వాసం పెరిగింది. దేవుడు అద్భుతాలు చేశాడు. భూలోకాన్ని తలకిందులు చేశారు. దే టర్న్ ఇట్ అప్సైడ్ డౌన్. చీకటిని వెలుగుగా మార్చేశారు. So God is raising somebody to show the difference by increasing your faith. So little faith is a problem. So little faith is not differentiable. మరి అల్ప విశ్వాసం అనేది ఎక్కువ తేడా చూపించదు comparing with the facts. Now John chapter 20:27.
యోహాను సువార్త 20:27. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. చూడండి, when word is manifested, your doubts will be cleared. When word is manifested, your faith will grow. మరి తోమా అన్నాడు, మరి యేసు వారు తిరిగి లేస్తానన్నారు. ఎవరు నమ్మలే, కొంతమంది చూసి నమ్మారంట, వాళ్ళు చెప్తున్నారు, అయినా నమ్మలే తోమా. సో ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యి ఇదిగో నీ చేయి పెట్టు అన్నప్పుడు తోమా అవిశ్వాసము విశ్వాసంగా మారింది, విశ్వాసములో ఎదిగాడు. అందుకే అద్భుతాలు చాలా ముఖ్యమైనవి, ప్రవచనాలు ముఖ్యమైనవి. దే ఆర్ వర్డ్ ఇన్ మ్యాటర్, దే ఆర్ అపియరెన్సెస్ ఆఫ్ వర్డ్. ఆ వాక్యము నిజమని చెప్పడానికి గల సూచనలు. ఎప్పుడైతే వాక్యం ప్రత్యక్షమైందో అల్ప విశ్వాసి అయిన తోమా విశ్వాసి అయిపోయి, సో వర్డ్ ఇన్ అపియరెన్స్, యు సీ దట్ ప్రాఫెసీస్ ఇంక్రీజ్ ఫెయిత్, వర్డ్ ఇన్ మేనిఫెస్టేషన్ ఇంక్రీజెస్ ఫెయిత్. విశ్వాసం పెరిగితే నీవు లోకంలో తేడా చూపించవచ్చు. యూ క్యాన్ టర్న్ ద డార్క్నెస్ ఇన్ టు వరల్డ్. ఓకే, రోమన్స్ 1:17, రోమిలకు రాసిన పత్రిక 1:17. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. నేను ఈ చెడ్డ పని చేయకూడదు, దేవుడని పోషిస్తాడు. ఒకవేళ చేస్తే మళ్ళా ఎందుకు, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి కదా. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును, వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి బయలుపరచబడుతుంది. సో అల్ప విశ్వాసులకు వేరే నీతి, విశ్వాసములో ఎదిగిన వారికి వేరే నీతి. చూడండి, ఇప్పుడు ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి వచ్చేసినప్పుడు వారిలో అవిధేయత ఉంది, విశ్వాసము లేదు, కొంచెం అల్ప విశ్వాసం. అబ్రహామునేమో నువ్వు బయలుదేరిపో అన్నాడు, మోటా ముళ్ళు సర్దుకొని బయలుదేరిపోయాడు. వాళ్ళ సహోదరుడు చూసి ఎలాగైనా వెనక్కొచ్చేస్తాడు, నేను ఈ లోపు తోడుగా ఉంటానని చెప్పి లోతు కూడా బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ లోతు కూడా బ్లెస్ అయిపోయి లోతు కూడా నమ్మడం మొదలుపెట్టాడు. మరి అబ్రహాం అలా వెళ్ళిపోతున్నాడు కనుక మరి దేవుడు అబ్రహాంకి కృపావాక్యాన్ని ఇచ్చాడు. గాడ్ గేవ్ హిమ్ ద గాస్పెల్ ఆఫ్ గ్రేస్. అబ్రహాము అది నమ్మెను, అది అతనికి నీతి. సో విశ్వాస సంబంధమైన నీతి అబ్రహాంకి ఇవ్వబడ్డది. మరి ఇశ్రాయేలీయులు నమ్మట్లేదు కనుక ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఇవ్వబడ్డది. అయితే యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఏ నీతి ఇవ్వబడ్డది? కృపావాక్యము. ఇప్పుడు విశ్వాసముతో యేసు ప్రభువును నమ్మడం వల్ల ఉచితంగా వచ్చేటువంటి కృప వలన వచ్చిన నీత అంటే నీ విశ్వాసాన్ని బట్టి నీకు ఏదో ఒకటి బోధింపబడుతుంది. మరి యేసు ప్రభు వారికి కూడా మనలాగా మనిషి ఫీలింగ్స్ ఉంటాయి. నేను ఏమన్నా తిట్టారనుకో, ఏం పర్లేదు అనుకుంటావు కానీ తర్వాత నీకు బాధపడతావు. మరి ఆ బాధ ఎలా పోయిందో తెలుసా ఆయనకు ఒక స్వరం వినబడ్డదంట, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. లోకం ఏమైనా అనుకోని, గాడ్ ఈజ్ హ్యాపీ విత్ మీ. మళ్ళీ ఆయన ఏమన్నాడు, ఇవేం భయపడక, ఇప్పుడు వీళ్ళందరూ దూషించిన వాళ్ళందరూ రేపు పొద్దున్న నీ మోకాళ్ళన్నీ నీ ముందు వంగుతాయి. నిన్ను డొక్కలో పొడిచిన వాడు నిన్ను చూస్తాడు. నేను ఎంతమంది అపార్థం చేసుకున్నారు, ఏం చేసుకున్నారో, విశ్వాసంతో నీవు దేవుడిని పట్టు చూసి ముందుకెళ్ళిపోతున్నావా, అవన్నీ నీ మంచికి దేవుడు మారుస్తాడు. అందుకే దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మంచి జరుగుతాడు. అందుకే నువ్వు ఆపొద్దు, డోంట్ స్టాప్ యువర్ ఫెయిత్ వర్క్. సో ఫెయిత్ విల్ హెల్ప్ యూ. ఫెయిత్ ఇన్ రియాలిటీ, వర్డ్ ఇన్ రియాలిటీ. మత్తయి సువార్త 9:2, మాథ్యూ 9:2. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. జీసస్ saw their faith. యేసు వారి విశ్వాసాన్ని చూశాడంట. హౌ కెన్ యూ సీ ఫెయిత్? విశ్వాసాన్ని ఎలా చూడగలుగుతాం? వాళ్ళేంటి అక్కడ ఆ పైకప్పు తీసి అక్కడి నుంచి దించుతున్నారంట. అది అలాగే పెట్టి ఇంకో వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 9:22. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఇక్కడ మనం చూస్తే ఒక స్త్రీ మనుషుల్లోంచి దూరిపోయి కింద నుంచి అలాగలా వెళ్ళి ఆయన చెంగు పట్టుకుంటుంది. అప్పుడు అక్కడ ఆమె స్వస్థపడుతుంది. అప్పుడు యేసు ప్రభువు ఆమెను కూడా చూసి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కూడా బాగుపడ్డు. ఇంకొక చోట తూరు సిద్ధోను దేశం నుంచి వస్తుంది. మరి యేసు ప్రభువు వారు, నీ సమయం ఇంకా రాలేదమ్మా, ఇప్పుడు మటుకు నేను ఇజ్రాయేల్ వారికే స్వస్థపరచాలా, ఇక్కడ అద్భుతాలు చేయాలా? ఓన్లీ ఫర్ ఇజ్రాయలైట్స్, నాట్ ఫర్ వరల్డ్. నేను చనిపోయి శిలువలో చనిపోయిన తర్వాత అప్పుడు సర్వలోకానికి వెళ్ళాలా. దేవుడు నాకు ఇచ్చిన పరిమితి ఇజ్రాయేల్కి మాత్రమే, నీకు లేదన్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా నా కుమార్తె బాగాలేదు. అప్పుడు ఈయన అంటాడు, అమ్మ పిల్లలు రొట్టె మరి కుక్క పిల్లలకి వేయకూడదు అంటాడు. ఆమెకు కోపం రాదు, ఇంకా అడుగుతుంది. వాట్ ఈస్ ఫెయిత్? ఫెయిత్ ఈజ్ పర్సిస్టెంట్. అంటే విశ్వాసం అనేది
పట్టుదలతో కూడినటువంటిది. అందరికీ విశ్వాసం ఉంటుంది, పట్టుదల ఉండదు. ఎవ్రీబడి హ్యాస్ ఫెయిత్ బట్ పీపుల్ డోంట్ హ్యావ్ పర్సిస్టెన్స్. అందరూ ప్రార్థిస్తారు కానీ కొంతమంది ప్రార్థనలకు నిలకడ ఉండదు. పర్సిస్టెంట్ ఫెయిత్ ప్లస్ ఈమె తగ్గించుకుంది. షీఈస్ హంబల్. ఆయన దేవుడు తను పరీక్షిస్తున్నాడు. అబ్రహాముని మరి ఆ బిడ్డమ్మన్నప్పుడు ఆయన దేవుడు, ఇద్దాం మళ్ళా మనకి ఇంకా బిడ్డలు ఇస్తాడు, వాగ్దానం ఇచ్చాడు. సీ ద ఫెయిత్. సో వాట్ ఈజ్ ఫెయిత్? ఇక్కడ ఒక సహోదరి ఏమో ఆమె ఎలాగైనా సరే వచ్చి యాక్చువల్గా మరి రక్తస్రావం కలిగిన స్త్రీ బయటికి రాకూడదు, మనుషుల మధ్య అసలు తిరగకూడదు. సో ఆమెను అలా వస్తే రాళ్ళతో కొట్టి చంపేయాలి, అది వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం. సో ఆమె ఏం చేసింది, వచ్చేసి ఆయన పట్టుకుంది, స్వస్థపడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించిందా? ఎవరిని ఉల్లంఘించి హీల్డ్. వీళ్ళేమో మరి ఆ పైకప్పు తీసేసి అక్కడి నుంచి ఆయన దించేశారు. సో వాట్ ఈస్ ఫెయిత్ సేయింగ్ హియర్? మరి ఈయన ఏమంటాడు, నేను ఆ విశ్వాసాన్ని చూశాను. హౌ కెన్ యూ షో ఫెయిత్? ఫెయిత్ ఈజ్ పొజిషనింగ్ యువర్ సెల్ఫ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. అంటే దేవుడి నుంచి పొందుకోవడానికి మరి నిన్ను నువ్వు సరి చేసుకోవడం, అవకాశాన్ని ఎత్తుక్కోవడం, నిన్ను నువ్వు పని చేయడం విశ్వాసం. ఫెయిత్ ఈజ్ వర్కింగ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. ఫెయిత్ ఈజ్ బీయింగ్ బోల్డ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. టు బీ హంబుల్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. టు బీ పర్సిస్టెంట్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. విశ్వాసం అనేది ఆయన నుంచి ఎలాగైనా నేను పొందుకోవాలి అనేటువంటి పట్టుదల. విశ్వాసం అనేది ఎలాగైనా దగ్గరికి వెళ్ళి నేను పొందుకోవాలని అడ్డున్నా సరే దాన్ని తొలగించుకొని ఎలాగైనా ముందుకు వెళ్ళిపోవడం. సో ఫెయిత్. చాలామందికి విశ్వాసం ఉంటుంది, జరగదు. ఎందుకు? అనేకులకు విశ్వాసం ఉంటుంది కానీ అది కనపడదు. వాళ్ళ అవకాశం కల్పించుకో. దే డోంట్ కమ్, దే డోంట్ ప్రే పర్సిస్టెంట్లీ, దే డోంట్ బిలీవ్, దే డోంట్ మూవ్ ఫార్వర్డ్. అందుకే ఎవరికి జరిగిందో నాకు జరుగుతుంది అనుకోవడానికి వీల్లేదు. చాలా విశ్వాసాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటి? విశ్వాసం కనపడుతుంది అంటే ఇక్కడ అవకాశం లేదు. నలుగురు పైకి లాగి కప్పు తీసి దించుతున్నారు. అడేశ్వరు ఆశ్చర్యపోయాడు. ఫెయిత్ ఈజ్ పొజిషనింగ్ దెమ్సెల్ఫ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. అవకాశాన్ని కల్పించుకోవడం, ధైర్యాన్ని తెచ్చుకోవడం, ఏదో ఒక రూట్లో వెళ్ళాలనేటువంటి మరి మనసును కేంద్రీకరించడం. అందుకే వాళ్ళకు మార్గం కనపడ్డది. ఈ స్త్రీకి మార్గమే లేదు, బయటికి వెళ్ళి అనుకుంది, ఆయన పట్టుకుని స్వస్థపడిపోయింది, వెళ్ళిపోతుంది. సీ దట్. కాబట్టి ఏం తెలుస్తుంది నీకు? ఎన్ని చట్టాలున్నా, ఎన్ని అడ్డు ఉన్నా దేవుని మీద విశ్వాసం అనే దానికి అడ్డు ఉండదు. దేర్ ఈస్ నో హిండ్రన్స్ ఫర్ ఫెయిత్. నాకు పెళ్ళి అవ్వలేదు, నాకు సరైన బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు అది లేదు, నాకు ఇలా జరగలేదు. నో, యు సీ నౌ హౌ గాడ్ డస్ థింగ్స్. అలాగా ఇలాగా వీ థింక్ దట్ ద మెనీ ప్రాబ్లమ్స్. విశ్వాసం చూడండి, ఆమె తగ్గించేసుకుంది, ఆమె గట్టిగా పట్టుకుంది. యేసుప్రభువారు ఏం చేశారు? ఆయన మళ్ళా సిలువలో మరణించిన తర్వాత అప్పుడు అక్కడికి వెళ్తే స్వస్థపరచలేకపోతే ఆమె అప్పుడు రావచ్చు. అప్పుడు దాకా పర్మిషన్ లేదు. అప్పుడు దాకా అంటాడు, మీరు ఇజ్రాయెల్లో తప్పిపోయిన గొర్రెల వద్దకు తప్ప ఇంకెక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళనే స్వస్థపరచండి, వాళ్ళకి అద్భుతాలు చూపించండి, వాళ్ళకే నన్ను కనపరచండి. కానీ ఆ స్త్రీ విశ్వాసంతోటి మరి మనం చూస్తే తండ్రి కూర్చున్న కుర్చీ పేరేంటో తెలుసా? కృపాసింహాసనం అండి. ఆయన రూల్ పెట్టిన గ్రేస్ అనే ఉంది. యేసు ప్రభువారు తన జీవితకాల పరిచర్యల్లో మరి బయట దేశం ఆమెని మరి ఆయన స్వస్థపరిచాడంటే ఈమె. తర్వాత ఇటలీ దేశం అధిపతి. యు సీ దట్ నా ఫెయిత్ విల్ ఆల్వేస్ గివ్ యూ ఎ వే టు ఫుల్ఫిల్ ఇట్. నీకు దేవుని మీద ఏదైనా విశ్వాసం ఉందా, దేవుడు ఇలా చేయగలడని? ఎస్, యూ క్యాన్ గో హెడ్. నువ్వు అనుకుంటున్నావా నేను ఇల్లు కొనుక్కోవాలని? నేను ఎవరు ఆపలేరు, నువ్వు కొనుక్కోవచ్చు. గాడ్ కెన్ డూ దట్. యూ సీ దట్ ఫెయిత్ కెన్ డూ మిరకల్స్. వీళ్ళకి అడ్డులేమీ లేవు. దే జస్ట్ వెంట్ ఫార్వర్డ్ అండ్ ఫినిష్ దట్ జాబ్. ఈరోజు మీ విశ్వాసము మీ అవసరాలను దేవుని వద్ద నుంచి మీరు తీర్చుకునేటట్టు చేయను గాక. మే యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్. లెట్ నథింగ్ స్టాప్ యూ ఫ్రమ్ రిసీవింగ్. అంటే ఒకవేళ నువ్వు దేవుడి నుంచి ఏదైనా కావాలి అనుకుంటే నిన్నేది ఆపలేదు. ఇఫ్ యూ వాంట్ లాంగ్ లైఫ్, గాడ్ విల్ గివ్ ఇట్ టు యూ. నేను దీర్ఘకాలం బతకాలి, నేను దీన్ని జయించాలా, నేను ఈ అలవాటు నుంచి బయటికి రావాలా, ఎస్. ఈ బలహీనతను నేను జయించాలా, ఎస్. హౌ మెనీ ఆఫ్ యూ గెటింగ్ ఫెయిత్? డోంట్ లిమిట్ ఫెయిత్. గలేషియన్స్ 3, లెట్ us read it from 6. గలతీయులు 3:6. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చనని లేఖనము ముందుగానే చూచి, నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అంటే ఈ కృపావాక్యాన్ని ముందు ఎవరికి ప్రకటించాడంట దేవుడు? అబ్రహాముకి. లుక్ అట్ దిస్ వర్స్ 6 అగైన్. అబ్రహాము దేవుని నమ్మెను. అబ్రహాము దేవుని నమ్మెను. ఫెయిత్, విశ్వాసము. మరి కఠినమైన ఐగుప్తు వచ్చిన ఇజ్రాయెల్కి అలా కాదు. ఈ ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకుంటే అలాగే ఆజ్ఞలు తప్ప కరెక్టే. పరిశుద్ధమైనవి అవన్నీ తెలియాలా. దే ఆర్ గుడ్. ఒక రకంగా దేవుడు వాళ్ళ అవిధేయతను అవకాశంగా తీసుకొని దేవుడు ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? ఈ ధర్మశాస్త్రాన్ని మరి పరిశుద్ధాత్మ కృపావాక్యము కొట్టివేయదు.
నిన్ను వల్లే నేను పొరుగువాడిని ప్రేమించు, దేవుని ప్రేమించు అని దేవుని ప్రేమను నీలో వచ్చేటట్టు చేసి ఆ పరిశుద్ధాత్మ సామర్థ్యాన్ని ఇచ్చి మరి ఈ 10 వాటిని నెరవేరుస్తా తప్పితే కొట్టివేయదు. సో ద హోలీ స్పిరిట్ విల్ ఫైనల్లీ ఫుల్ఫిల్ దిస్ థింగ్. కానీ వేరే రూట్లో మరి ఒక బలహీనుడిని ఇవి నువ్వు పాటించాలి అంటే, లేకపోతే చనిపోతావంటే వాడు చనిపోతాడు అంటే బలహీనుడికి ఒక మంచిది శాపమైంది. అయితే పరిశుద్ధాత్ముడు ఉచితముగా నీతిమంతుడిగా చేసేశాడు కాబట్టి ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి దీన్ని నెరవేర్చు అంటున్నాడు. యు సీ దట్. నువ్వు నా కొడుకువి, ఇప్పుడు నిన్ను కుమారుడిగానే ఉంచుతా, నువ్వు నీతిమంతుడివి అంటున్నాడు. యు సీ దట్. ఎ డిఫరెంట్ సిస్టమ్. లెట్స్ రీడ్. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాడు. అంటే ఈ కృపావాక్యము ముందుగా ఎవరికి ప్రకటించబడ్డది? అబ్రహాముకి. ఎందుకు? అతను విశ్వాసములో ఘనుడు గనక. ఏమంటే వచ్చేసాడు. హీ జస్ట్ ఫాలోడ్. చదువమ్మా, కంటిన్యూ. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు. చూడండి, వారు అవిధేయత నమ్మట్లేదు దేవుణ్ణి. చూద్దాం, లెట్స్ కంటిన్యూ. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీయు చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. పోనీ మనం ఏమన్నా స్ట్రాంగా? వీక్. యు ఆర్ వీక్. అసలుకే దేవుడు దూత కంటే కొంచెం చిన్నగా చేశాడు. ఒక ఆజ్ఞతేనే పాటించలేకపోయాడు మానవుడు. ఆ పండు తిన్నది అదే తిన్నది అవ్వమ్మ ఆదాము. ఒకటిస్తేనే పాటించలేదు, 10 ఇస్తే పాటిస్తారా? యు సీ దట్. అండ్ గాడ్ గేవ్ నౌ 10. పోనీ ఏమన్నా చెడ్డవా? మంచివే. ఆ పండు నిన్ను పడేస్తుంది. అవిధేయత, నీ మహిమ పోతుంది. ఇంకా తక్కువ వాడు అయిపోయాడు ఆ పండు తిని. అంటే ఫస్ట్ లెవెల్ చేయడమే, సెకండ్ లెవెల్, తర్వాత థర్డ్ లెవెల్కి పడిపోయినోడికి ఇంత ఉత్తమమైనటువంటి ఆర్డర్ ఇస్తే హీ విల్ ఫెయిల్. లెట్స్ రీడ్. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇప్పుడు సిలువ తర్వాత మరణించి ఆయన సిలువ తర్వాత వచ్చే ఆశీర్వాదాన్ని ఏ ఆశీర్వాదం అంటున్నాడు? అబ్రహాం ఆశీర్వాదం అంటున్నాడు. ఎందుకని? ఆ అబ్రహాముకు ముందు కృపావాక్యాన్ని ప్రకటించాడు. అంటే ఈరోజు ఎవరి విశ్వాసం అయితే ఎదుగుతుందో వాళ్ళు ఎక్కువ నీతిని తెలుసుకుంటారు. దే విల్ నో మోర్ రెవల్యూషన్ ఫ్రమ్ హెవెన్. ఇప్పుడు ఏమనాలా? వాళ్ళ విశ్వాసాన్ని పెంచు అనాలి. అవునా కదా? వాళ్ళ విశ్వాసం పెరిగితే వాళ్ళు కృపావాక్యాన్ని అంగీకరిస్తారు. సో ఐ ప్రే దట్ యువర్ ఫెయిత్ విల్ ఇంక్రీజ్ టుడే. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈరోజు నువ్వు బోధించిన వాక్యము మేము విశ్వాసములో, వారు యేసు వారిని అడిగారు మా విశ్వాసాన్ని పెంచు అని. ఈరోజు మేము అందరూ అడుగుతున్నామయ్యా, మా విశ్వాసాన్ని పెంచండి. మేము ఇతరుల విశ్వాసాన్ని పెంచి లోకానికి వెలుగ్గా మారే కృప మాకు దయచేయండి. ఇంకా అనేక మంది ఏ ఏ ప్రాంతంలో భయపడుతున్నారో, కొంతమంది స్వస్థతల్లో విశ్వాసం ఉంది, కొంతమందికి వివాహంలో విశ్వాసం లేదు, కొంతమందికి పిల్లల్లో విశ్వాసం లేదు, అనేక మంది అనేక రకాలుగా బాధపడుతున్నారయ్యా. విశ్వాసం అంటే దేవునికి అన్నీ సాధ్యము. ఇదిగో ప్రభువా, ఈరోజు ఎవరెవరు ఎందులో భయపడుతున్నారో ఆ ప్రాంతంలో వారికి విశ్వాసాన్ని దయచేయండి. గివ్ దెమ్ ఫెయిత్ ఇన్ దట్ ఏరియా. ఎవరికైతే పెళ్ళవదు, నాకు ఉద్యోగం రాదనుకుంటున్నారో, ఇంక్రీజ్ దర్ ఫెయిత్ ఇన్ దట్ ఏరియా. నాకు ఉద్యోగం వస్తుందా? ఎవరెవరు ఏ ప్రాంతంలో భయపడుతున్నారో అయ్యా, వారు దేని విషయంలో నేను నమ్ముతున్నారో అందులో వాళ్ళకి భయం లేదని ఆయన, కానీ దేని విషయమై నువ్వు సహాయం చేయమని అనుకుంటున్నారో దాని విషయం వారికి భయపడుతున్నారు. కానీ నీకు సమస్తము సాధ్యమే. ఈరోజు వాక్యం విన్న వారందరి విశ్వాసాన్ని పెంచండి. ఇంక్రీజ్ దర్ ఫెయిత్. ఎక్కడెక్కడ దేని విషయంలో భయపడుతున్నారో ఆ ప్రాంతంలో వారి విశ్వాసము పెరిగే కృప వారికి దయచేసి ఆ ప్రాంతంలో వారు ధైర్యముగా ఉండి కృప చేసి వారు భయపడుతున్న ప్రాంతములన్నిటిలో వారికి సాక్ష్యాలు కలిగినట్లు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.